ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన భారతదేశంలోనే అతిపెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని 145 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని మీకు చూపించబోతున్నా. ఇది ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ప్రతి ఒక్క వివరాలు చెప్తాను మీకు. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. చాలా వండర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు ఎంత బాగుందో. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మరొకసారి ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం మరకండి. లాస్ట్ వీడియోలో నేను బెంగళూరు నుంచి సేలంకు 500 రూపాయలు ఎలా చేరుకోవాలి ఫ్లైట్ జర్నీలో అని చెప్పి మీకు చూపించా కదా. నేను సేలంలో ఫ్లైట్ దిగిన తర్వాత ఈ కనిపించే బస్సులో సేలం చేరుకున్నానండి. 15 రూపాయలు ఛార్జ్ తీసుకున్నాడు. మరి అక్కడి నుంచి మనం ముత్తుమలై మురుగన్ కోవిల్కి వెళ్తున్నాం. మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి, తమిళ్లో మురుగన్ అంటారు, మన తెలుగులో సుబ్రహ్మణ్య స్వామి అంటాము. అక్కడ బయలుదేరుతున్నానండి. అక్కడికి మనం వెళ్ళాలంటే సేలం చెన్నై హైవే మీదుగా నేను జర్నీ చేస్తున్నానండి. అలా మనం ఆర్తూర్ అనే ఒక ఊరు వస్తుంది. అక్కడ దాటిన తర్వాత ఒక చిన్న పల్లె వస్తుంది అనమాట. రోడ్డుకి 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన ముత్తుమలై మురుగేశ్వర స్వామి కోవెల. అది కోవెల అంటే గుడి అంటారు కదా, తమిళ్లో కోవెల అంటే తెలుగులో గుడి అంటారు. రాండి, మరి అది ఎక్కడ దిగాలి ఏం కథ నేను చెప్తాను. చూస్తున్నది చెన్నై సేలం హైవే రోడ్. మనం దిగాల్సిన స్టేజ్ వచ్చేసింది చిన్నపల్లె. దీన్నే ఉచ్చరగుండ్ర పాళ్యం అంటారు. ఇక్కడ దిగి లోని కేవలం 1/2 కిలోమీటర్ ఉంది మనకు గుడి. వెళ్దాం రండి. ఎత్తుగా కనిపిస్తుంది చూడండి సుబ్రహ్మణ్య స్వామి స్టాట్యూ. అదేనండి, అదే దేవాలయం గుడి పైన ఉంది. రండి చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఈరోజు సేలంలో దిగాం. చూసారు కదా, సేలం నుంచి ముత్తుమలై మురుగన్ కోవిల్కి వచ్చాను. 36 కిలోమీటర్లు అవుతుంది. ఇది చెన్నై సేలం హైవే. మాకు ఇక్కడ దింపేశారు బస్సు వాళ్ళు. 36 కిలోమీటర్, కేవలం 25 రూపాయలు ఛార్జ్ చేశారు అంతే. మన తమిళనాడు ఆర్టీసీలో బస్ టికెట్ చాలా తక్కువ. తన వెనక టార్చ్ కనిపిస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉందో. రండి వెళ్ళి చూద్దాం. ఇక ఈ విగ్రహం యొక్క విశేషం తెలుసుకుందాం. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ముత్తుమలై సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వెనకాల కొండ కనిపిస్తుంది కదా, దాన్నే ముత్తుమలై అంటారు. మలై అంటే తమిళంలో మలై అంటే తెలుగులో కొండ అని అర్థం. అదే మన మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామిని పత్తుమలై అంటారు. ఈయన ముత్తుమలై అనమాట. ఈ ముత్తుమలై సుబ్రహ్మణ్య స్వామి హైట్ వచ్చేసి 147 అడుగులు. మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అడుగు వచ్చి 140 అడుగులు. ఈ రెండింటి విగ్రహాలని చెక్కింది ఒకే ఒక శిల్పి. ఆయనే తమిళనాడు చెట్టిరాజస్వామి అంటారు. ఆ శిల్పి చెక్కాడనమాట. ఒకే ఒక శిల్పినే 2 విగ్రహాలని చెక్కాడు. మలేషియాలోని మన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని మీరు పరిశీలిస్తే కుడి చేతిలో శూలం ఉంటుంది. ఇక్కడ ఈయనకి ఎడం చేతిలో శూలం ఉండి కుడి చేతితో మనకు ఆశీర్వదిస్తుంటాడు. అదే తేడా. అంతేకాకుండా ఈ విగ్రహానికి వెనక భాగంలో చక్రం ఉంటుంది, అక్కడ చక్రం ఉండదు అనమాట. టోటల్ దీన్ని తయారు చేయడానికి సుమారుగా 5
సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. మలేషియా సుబ్రహ్మణ్య స్వామి ఒకే రంగు బంగారు రంగు పూశారు. ఇతనైతే పంచరంగుల శోభితంతో చాలా కలర్ఫుల్గా ఈ సుబ్రహ్మణ్య స్వామిని అయితే పెయింటింగ్ వేశారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే అంత తొందరగా మనకి వదల బుద్ధి రాదు. అంత యాక్టివ్గా, అంత అట్రాక్టివ్గా, ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన మనకు కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిని చూస్తుంటే. వేలాయుధం స్వామి అనే కూడా అంటారు. ఈయన ప్రశాంతత మనకు అక్కడ ఎంతసేపు అయినా గడపవచ్చు, అంత బాగుంది. వీలైతే మీరు కూడా ఒకసారి చూసి రండి ఫ్రెండ్స్. ఇది గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో కూడా పేరు స్థానాన్ని పొందింది. ప్రపంచంలో అతి ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉండేది తమిళనాడులో ఇది ఒక్కటే ఫ్రెండ్స్. స్వామిని దర్శించుకొని ఇక్కడే వాల్పాడే గేట్ అని చిన్న రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ చేరుకొని అక్కడ నుంచి బెంగళూరు చేరుకున్నా. మరొక వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ మౌలి విహారీ.